ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడి నా హృదయంలో పెట్టిన మాటను మీతో కూడా పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని సమాధానం, దేవుని యొక్క కృప, దేవుని దీవెనల మెండుగా మీ కుటుంబాల మీద, మీ పిల్లల మీద, మీరు చేస్తున్న పరిచర్యల మీద, మీరు చేస్తున్న పనుల మీద, మీ వ్యాపారాలలో దేవుడు ఆ విధంగా సమృద్ధిగా కలగ చేయునుగాక. మంచిది. 63వ కీర్తనలో కీర్తనకారుడైన దావీదు అంటాడు, దేవా నా దేవుడివి నీవే, వేకువనే నిన్ను వెతికెదను అంటూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఉదయకాలం నువ్వు దేవునిని వెతికినావా? వేకువనే ఆయన కృపా సింహాసనం యొద్దకు నువ్వు వెళ్ళినావా? దావీదు యొక్క అలవాటు ఏంటంటే వేకువనే ఆయన యొక్క కృపా సింహాసనం యొద్దకు వెళ్ళి ఆయన కాడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమంటూ ఉన్నాడంటే 63వ కీర్తనలో, నా దేవుడివి నీవే, వేకువనే నిన్ను వెతికెదను అంటూ ఉన్నాడు. అంటే యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులందరూ కూడా ఎప్పుడు ఆయనను వెతకాలి అంటే వేకువనే వెతకాలి. ఎందుకయ్యా వేకువనే వెతకాలి? ఈరోజు అనేక మంది వేకువ సమయంలో లేచి ఏమి వెతుకుతూ ఉన్నారంటే సెల్ ఫోన్స్ని వెతుకుతూ ఉన్నారు. వాటిని కాదు మనం వెతకాల్సింది, మన జీవితంలో మనల్ని ఆశీర్వదించగలిగిన వాడు, మనల్ని బలపరచగలిగిన వాడు, మనకి సమృద్ధి అయిన అభిషేకాన్ని ఇచ్చేవాని ఎదుట మనం పోయి ఎదకాలని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. ఇంతకు దావీదు దేనిని ఎతుకుతూ ఉన్నాడంటే అంటాడు అక్కడ, నీ బలమును నీ ప్రభావమును చూడాలయ్యా నేను అంటూ ఉన్నాను. ఒక భక్తుని జీవితంలో ఉండవలసిన ఆశ, హృదయంలో ఉన్న ఒక వాంఛ ఏమై ఉండాలంటే ఆయన బలాన్ని, ఆయన ప్రభావమును చూడాలి. ఇది ప్రతి భక్తునికి, ప్రతి విశ్వాసికి, ప్రతి పాస్టర్ గారికి ఉండవలసిన లక్షణం. ఇది అలవాటు చేసుకోవాలి. ఒకవేళ ఇంతవరకు నువ్వు అలవాటు చేసుకోకపోతే ఈ రోజు నుండి ఆయన వేకువనే లేచి ఆయన యొక్క సింహాసనం యొద్దకు మనం వెళ్ళాలి. ఆయన అంటాడు, నీ బలమును నీ ప్రభావము నేను చూడాలయ్యా, అది నాకెంతో ఆశ ఉందయ్యో అని ఆయన సన్నిధిలోనికి వేకువనే వెళుతూ ఉన్నాడండి. ఇంత మంచి అద్భుతమైన మాట అండి ఇది. నిజంగా ఈరోజు మనము కూడా ఆ విధంగా వెళ్ళినప్పుడు దేవుని యొక్క బలాన్ని మనము చూస్తాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము, నూతన అభిషేకము, నూతన కృప అవన్నీ కూడా పొందుకుంటారు.